ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో చల్లటి తీపి కబురు ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ ప్రజలకు శుభవార్త. వాతావరణ శాఖ ఒకేసారి చల్లటి కబురు అటు హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది అనమాట. ఎందుకంటే రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉండగా, సో మరోవైపు కూడా బాణుడి తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని జిల్లాలో అయితే ఏకంగా రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. అంత వేడి కొడుతుందన్నమాట, అంత ఉష్ణోగ్రత నమోదని చెప్తున్నారు. ఇక ధోని ప్రభావంతో రాగల 3 రోజులు మనకు సోమవారం, తర్వాత నెక్స్ట్ మంగళవారం, బుధవారం 3 రోజుల్లో తెలంగాణలో ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది అనమాట. సో వర్షంతో పాటు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి ఈ జిల్లాల్లో మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సో సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అంటే వర్షం పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి, అదేవిధంగా వర్షాల ముప్పు ఇలా ఉంటే ఎల్లుండి అంటే రేపు కాకుండా ఎల్లుండి ముఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం కూడా ఉండడంతో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఇక ఆదిలాబాద్ జిల్లాలో జగిత్యాల జిల్లా తీవ్ర వడగల్పుల నేపథ్యంలో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో కూడా జిల్లాలో ఎండ తీవ్రత రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. మంగళవారం అంటే రేపు మనకు కొరమి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో వడగాలులు బీభత్సంగా వీసే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో జాగ్రత్త, ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండాలి. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసర తప్ప వృద్ధులు, పిల్లలు బయటికి అయితే రావద్దని చెప్పేసి అధికారులు మరి ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా సూచిస్తుంది. ఉరుములు పడేటువంటి సమయంలో ఎవరు కూడా చెట్ల కింద కడుతూ కరెంట్ స్తంభాల వద్ద కూడా నిలబడడం సురక్షితం కాదు. కాబట్టి ఉండడం మంచిది కాదనమాట. సురక్షిత ప్రాంతాల్లో